సిటీవిజం ప్రేక్షకులకు నమస్కారం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత గానం వినని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి తెలుగువారి గుండెల్లో నాలుకపై కదలాడే మధురాతి మధురమైన స్వామివారి మేలుకొలుపు అది. ఆధ్యాత్మిక గాయనిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన ఈ సుప్రభాతం వింటుంటే మనసు ఆనంద భక్తి పరవశమై స్వామి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు. తిరుమల ఆస్థాన విద్వాంసులు కూడా ఈ సుప్రభాతాన్ని గానం చేస్తారు. ప్రతి శనివారం రేడియోలో వీరి సుప్రభాత గానం శ్రోతలందరికీ పరిచితమే. నేటి కార్యక్రమంలో ఈ సుప్రభాత గానం అపూర్వ చరిత్రను తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోని లక్షలాది గృహాలలో, మరి ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు వారిళ్లలో దినచర్య నేటికి సుప్రభాత గాన శ్రవణంతోనే ప్రారంభమవుతుంది. గృహాలలోనే కాకుండా తిరుమలతో సహా ప్రపంచ నలుమూలలా ఉన్న శ్రీ వెంకటేశ్వరుని దేవాలయంలోనూ, ఎన్నో హిందూ ధార్మిక సంస్థల్లోనూ, ప్రసార మాధ్యమాలలో కూడా ఉదయపు వేళల సుప్రభాత గానం చేయబడుతుంది. కోట్లాది మంది తెలుగువారు కంఠస్థంగా చెప్పగలిగిన ఆధ్యాత్మిక గీతమేదైనా ఉందంటే అది ముమ్మాటికి సుప్రభాతం మాత్రమే. అంతటి ప్రఖ్యాతిగాంచిన సుప్రభాత గానాన్ని శ్రవణానందకరంగా విని ఆనందించి భక్తి పారవస్యంలో మునిగిపోవడమే గాని ఆ గీత రచయిత ఎవరు, అది ఏ సందర్భంలో ఎలా రచింపబడింది, దానిలోని భావార్థమేమిటి అన్న విషయాలు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈనాటి ప్రకరణంలో ఈ విషయాలను ముచ్చటించుకుందాం. సుప్రభాత గానం ఆవిర్భావం ఎలా జరిగిందంటే, అర్ధసహస్రాబ్దానికి పైగా కోట్లాది భక్త జనులను తన ఆధ్యాత్మిక శోభతో, భావలాలిత్యంతో, వీణుల విందైన ఛందోబద్ధ శ్లోకాలతో పులకంపచేస్తున్న సుప్రభాత గానం ప్రణాళికాబద్ధంగా ఎంతో కాలం వెచ్చించి వ్రాసినది కాదు. భక్తావేశాన్ని తను వెళ్ళ రంగరించుకున్న ఒక భక్తాగ్రేసుని గుండె లోతుల్లో నుంచి అసంకల్పితంగా అసువుగా పొరలి వచ్చిన గానామృతమే ఈ సుప్రభాతం. పూర్వం మనవాల మహాముని దాదాపు 6 శతాబ్దాల క్రితం జరిగిన సంఘటన ఇది. మనవాల మహాముని అనే శ్రీవారి మహాభక్తుడుండేవారు. విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన మహామహులలో వీరు కూడా ఒకరు. శ్రీవారి భక్తితత్వ వ్యాప్తికి, హైందవ మత సంప్రదాయం వ్రేళ్లను కోవడానికి ఆ మహానీయుడు సెలిపిన విశేష కృషికి గుర్తుగా తిరుపతి పట్టణం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో వారికే ఉపాలయాన్ని నిర్మించి అందులో నేటికి నిత్య పూజలు నిర్వహించబడుతున్నాయి. ఆ ఋషి సత్తముడు తన 8 మంది ప్రముఖ శిష్యులలో ఒకరైన అస్తగిరినాథన్ వారితో ఒకసారి తిరుమలకు విచ్చేశారు. అస్తగిరినాథన్ వారు ప్రఖ్యాత వైష్ణవ మత ప్రచారకులు. మూడంబై నంబి వారసులైన అనంతాచారి, ఆండాల్ పుణ్య దంపతులకు 14వ శతాబ్దపు ద్వితీయార్ధ భాగంలో కాంచీపురంలో జన్మించారు. ఆధ్యాత్మిక గ్రంథాలెన్నిటినో అలవోకగా పఠించిన అస్తగిరినాథన్ తన అసమానమైన కవితా కౌశలంతో, పాండితీప్రకర్షతో ఆధ్యాత్మిక చర్చల్లో ప్రతివాదులకు పెను సవాలుగా నిలిచారు. ఎందరో ఉద్దండ పండితులను తన వాక్ పటిమతో ఓడించిన నరసింహమిశ్రుడు అనే అద్వైత పండితోత్తముడిని పరాజయం పాలు గావించి వారిని తన శిష్యునిగా చేసుకోవడం వల్ల అస్తగిరినాథన్ ప్రతివాద భయంకర ఆండాన్గా ప్రఖ్యాతి గావించారు. వారి వంశీయులు ఇప్పటికీ సంగీత సాధనలో తరించుతున్నట్లు కొందరి కథనం. తెలుగు చలనచిత్ర సీమను ఒకానొక సమయంలో తన గాన మాధుర్యంతో ఉర్రితులూగించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రతివాద భయంకర శ్రీనివాస్ అంటే పిబి శ్రీనివాస్ అని కూడా అదే వంశనామంతో ప్రఖ్యాతి గాంచటం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు. పండితుల ఆమోదముద్ర ఎలా లభించిందంటే, ఆనాడు శ్రీ వెంకటేశ్వరునికి ప్రత్యేకంగా సుప్రభాతం లేదు. ప్రాతకాల సమయాలలో ప్రబంధ పఠనం మాత్రమే జరుగుతుండేది. ఒకనాటి ప్రాతః సంధ్యలో గురు శిష్యులిద్దరూ అంటే మనవాల మహాముని, అస్తగిరినాథన్ స్వామివారు దివ్యమూర్తిని అలౌకిక ఆనందంతో కాంచుతున్నప్పుడు గురువుగారు
భగవత్ సంకల్ప ప్రేరితుడై శ్రీనివాసుని మేలుకొల్పుతూ ఒక ప్రత్యేక ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసిందిగా తన శిష్యుణ్ణి ఆదేశించారు. వెనువెంటనే ద్వాదశాల్వారులలో ఒకరైన తొండర డిప్పోడి ఆల్వార్ శ్రీ రంగనాథునిపై రచించిన, అప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉన్న సుప్రభాతం శిష్యుని మదిలో మెదలగా దానిలోని భావార్థాన్ని వారు స్మరణకు తెచ్చుకున్నారు. గురువుగారి ఆజ్ఞను మహాప్రసాదంగా అందివచ్చిన అవకాశంగా భావించిన ఆండన్ స్వామి శ్రీ రంగసాయి సుప్రభాత స్ఫూర్తితో 29 శ్లోకాలతో కూడిన శ్రీ వెంకటేశ సుప్రభాతాన్ని, 11 శ్లోకాలున్న శ్రీ వెంకటేశ స్తోత్రాన్ని, 16 శ్లోకాలు గల శ్రీ వెంకటేశ ప్రపత్తిని, 14 శ్లోకాలు కలిగిన శ్రీ వెంకటేశ మంగళా శాసనాన్ని ఇలా మొత్తం 4 భాగాలను అసువుగా పఠించారు. అప్పటి వరకు తమిళ భాషలో ప్రబంధ పారాయణం జరిగే తిరుమల ఆలయంలో ఆండాన్ స్వామి సంస్కృత భాషలో రచించిన మేలుకొలుపు గీతాన్ని నిత్యం పఠించే శ్రీ వెంకటేశ సుప్రభాతంగా అంగీకరించే విషయంలో చర్చోపచర్చలు జరిగాయి. కానీ భావ సౌందర్యంలోనూ రాగయుక్తంగా పాడబడటంలోనూ ఛందోబద్ధతలోనూ ఏ విధమైన లోటుపాట్లు కానరాకపోవడంతో ఎట్టకేలకు 1430వ సంవత్సరం శ్రీ వీరపత్రాపరాయల వారి పరిపాలన కాలంలో ఆండన్ స్వామివారు రచించిన గీతం శ్రీ వెంకటేశ సుప్రభాతంగా ముక్త కంఠంతో ఆమోదించబడింది. అంటే నేటికి దాదాపు 590 సంవత్సరాల నుండి సుప్రభాత గానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందన్నమాట. తన అమోఘమైన ఆధ్యాత్మిక, సాహిత్య, కవిత, గాన పటిమతో అశేషంగా ఉన్న శ్రీవారి భక్తుల గుండెల్లో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆండన్ స్వామి ధన్యజీవి. సుప్రభాత అంతర్గతమైన ఒక్కొక్క విభాగంలో ఏముందో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ సుప్రభాతం. సుప్రభాతం అంటే మంగళకరమైన ఉదయపు వేళ అని అర్థం. శ్రీ వెంకటేశ సుప్రభాతం యొక్క ఇతివృత్తం ముఖ్యంగా శ్రీవారి మేలుకొలుపు గానమే అయినప్పటికీ అందులో వారి అపురూప సౌందర్యం, మంగళకరమైన గుణగణాలు, మహిమల యొక్క సంక్షిప్త వర్ణన కూడా కానవస్తుంది. శ్రీవారు ముల్లోకాలకు రాజాధిరాజు, రాజులను, మహారాజులను సర్వలాంఛనాలతో మేలుకొలిపే సంప్రదాయం అనాదిగా వస్తుంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ శ్రీవారికి సతీ సమేతంగా రాజోచిత సత్కారాలతో పాటు మేలుకొలిపే సుప్రభాత గానం. ప్రభాత సమయంలో ప్రకృతి శోభ, స్వామివారి తొలి దర్శనానికే వేచియుండే బ్రహ్మాది దేవతల, నవగ్రహాలు మరియు సప్త ఋషుల కోలాహలం, రామచిలుకలు, తేనెటీగలు వంటి అల్ప ప్రాణులు సైతం విభిన్న రీతిలో శ్రీవారికి తెలియజేసి అభినందనలు. శ్రీ మహావిష్ణువు దశావతారాలు మున్నగు అంశాలు కూడా సుప్రభాతంలో మనోహరంగా వర్ణించబడ్డాయి. శ్రీ వెంకటేశ స్తోత్రం. స్తోత్రం అంటే స్తుతి లేదా పొగడ్త అని అర్థం. శ్రీ వెంకటేశ స్తోత్రంలో శ్రీవారి దశావతారాల మహిమలు, వారి విశ్వవ్యాపకత్వం, సర్వభౌమత్వం, ఆశ్రిత జన పక్షపాతం, శ్రీరామచంద్రుని విలువిద్యా కౌశలం మున్నగున్నవి విస్తారంగా వర్ణించబడ్డాయి. శ్రీ వెంకటేశ ప్రపత్తి. సాధారణంగా భక్తి ప్రపత్తి అనే మాటలను ప్రత్యయ పదాలుగా ఉపయోగిస్తుంటాం. కానీ రెండింటికి ఎంతో వ్యత్యాసం ఉంది. భక్తిని మర్కట కిశోరాన్యాయంతో పోల్చవచ్చు. అంటే పిల్లకోతి ఎల్లవేళ్ళ తల్లి ఉదరాన్ని తన కాలి వేళ్లతో గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏ క్షణంలోనైనా పట్టు తప్పితే కోతి పిల్ల ప్రమాదానికి లోనవుతుంది. కోతి పిల్లను భక్తునితోనూ, తల్లి కోతిని భగవంతునితోనూ పోల్చినప్పుడు మర్కట కిశోర న్యాయంలో భగవంతునిపై విశేషమైన భక్తిభావం ఉన్నప్పటికీ వారిని ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండే బాధ్యత మాత్రం భక్తునిదే. కానీ ప్రపత్తి విషయంలో అలా కాదు. ప్రపత్తిని మార్జాల కిశోర న్యాయంతో పోల్చుతారు. తల్లి పిల్లి తన పిల్లని నోటితో కరుచుకుని ఒక చోటి నుండి మరో చోటికి క్షేమంగా చేర్చుతుంది. పిల్లి పిల్ల తన బాధ్యతను పూర్తిగా తల్లిపై వేసి నిశ్చితంగా ఉంటుంది. అలాగే
భక్తుడు ప్రపత్తి లేదా శరణాగతిని ఆశ్రయించినప్పుడు తన భారాన్నంతా దేవునిపై వేసి ఐహిక చింతలకు దూరంగా ఉంటూ భగవన్నామ స్మరణలో ప్రశాంతంగా గడపగలడన్న మాట. సంక్షిప్తంగా చెప్పాలంటే భక్తి అంటే భగవంతుని ఆరాధించటం, ప్రపత్తి అంటే దేవుని శరణు వేడి భారానంతా వానిపై వేసి నిశ్చితంగా ఉండటం అన్నమాట. భక్తి కంటే ప్రపత్తిని ఉత్తమమైనదిగా భావించి ఆండన్ స్వామి దానినే ఆశ్రయించారు. శ్రీ వెంకటేశ ప్రపత్తిలో శ్రీనివాసుని పాద పద్మాలే ముల్లోక వాసులందరికీ శరణ్యమని, వారి శరణ వేడిన వారికి మోక్షప్రాప్తి లభిస్తుందని, వారు ఇప్సితాలు ఈడేర్చే కల్పతరువని వర్ణించబడింది. భక్తులకు శ్రీవారి పాదాలే శరణు కావున వారి పాదార విందాలను కూడా ప్రపత్తిలో ఆండన్ స్వామి విస్తారంగా వర్ణించారు. శ్రీ వెంకటేశ్వరుడు మానవ మాతృనిగా జన్మించి అర్చారూపాల్లో వెలసి ఉండటం వల్ల వారు కూడా నరదృష్టికి అతీతులు కారు. కావున అతిలోక సౌందర్యంతో వర్ధిల్లే వారి దివ్యమంగళ మూర్తికి దృష్టి అంటే దృష్టి సోకుతుందేమోననే బెంగతో ఆండన్ స్వామి శ్రీవారికి ఆశీర్వచనం పలికారు. వారి శుభచింతనను విని గగనాన విహరించే తదాస్తు దేవతలు తదాస్తు పలికి శ్రీవారిని దుష్టశక్తుల నుండి కాపాడతారని ఆండన్ స్వాముల ఆకాంక్ష. అందువల్ల ముల్లోకాలను ఏలే భక్తజనుల పాలట కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మి కలకాలం వర్ధిల్లాలనే ఆకాంక్షను మంగళాశాసనంలో ఆండన్ స్వామి వెలిబుచ్చారు. శ్రీ వెంకటేశ మంగళాశాసనం వరవరముని అనే మరో భక్తుని ద్వారా రచింపబడిందని కొన్ని గ్రంథాల్లో పేర్కొనబడింది. కానీ అత్యధికులు మాత్రం దీన్ని కూడా ఆండన్ స్వామి వారే వ్రాసారని విశ్వసిస్తారు. ఇదండి వెంకటేశ సుప్రభాతం ఆవిర్భావ చరిత్ర. మరొక భక్తి విషయంతో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.